నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టారన్నారు. వాట్సాప్ లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసి నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశామని చెప్పారు. శిరీష తమ పిల్లలకు స్కూల్ టీసీ తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చిందని తెలిపారు. శిరీషపై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి అడ్డుకుని చెట్టుకు కట్టేశారన్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. రాజకీయాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు. అసలు ఇచ్చినారు ఇమ్మందమ్మా వాడు ఆడినారు రమ్మందమ్మ ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు కట్టించింది మాయా నువ్వు రాసిచ్చిండవు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాసిచ్చింది ఊరితో ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుందా. ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే అర్థం కాలేదా గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. కాదు అర్థం పడుతుండాలి కొంచెం. మండలం నారాయణపురం అనే విలేజ్ లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమ్మన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక ₹80,000 అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 Clause 2, 118 Clause 1, 115 Clause 2, 351 Clause 2 and 109 BNS Act read with 3 Clause 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే
అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్చి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది 2-wheelerలో. అప్పుడు ఈ 4 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు. ఖచ్చితంగా 80,000 మాకు కట్టే నువ్వు వెళ్ళాలని. దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు. వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడం చేశారు. ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. మేము తరోగా ఎంక్వైరీ చేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది. సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్నే. నౌ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా GR ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.